సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కడప జిల్లా మహాసభ స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో భారీగా ప్రభుత్వ ఉద్యోగులు మహాసభకు హాజరయ్యారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ రెడ్డెబ్బ గారి మాధవరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రస్తుతం ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా గత ప్రభుత్వం ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం జరుగుతుందని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను కూడా తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి రావాల్సిన మధ్యంతర భృతి, అదేవిధంగా వేతన కమిషన్ ఏర్పాట్లు, బకాయిలు విడుదలకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో ఉద్యోగుల కొరకు చేసిన పోరాటంలో 13 జిల్లాలలో 8 చోట్ల అక్రమ కేసులు పెట్టారని, అయినా వెనుకడుగు వేయలేదని ఉద్యోగుల కొరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని సూర్యనారాయణ ఉద్ఘాటించారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప మాట్లాడుతూ సూర్యనారాయణ మేధోశక్తితో ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వారి సలహాలు స్వీకరించడం జరుగుతుందని నాగేంద్రప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య, జిల్లా సహాధ్యక్షులు శ్రీహరి, నాయకులు సునీల్ కుమార్, ఫక్రుద్దీన్, సత్యం, సాయి కుమారు తదితరులు పాల్గొన్నారు. జిల్లాల్లో 8 చోట్ల నా మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినప్పటికీ కూడా ఒక్కవాడి ధైర్యంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్లో చైతన్యపరిచి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం ఏదైతే చేశామో దట్ ఈస్ అ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అవర్ దాక్ష్యం, మా సామర్థ్యం అనేటువంటి విషయాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నౌ ది చాయిస్ ఈజ్ యువర్స్. వీఆర్ ఆల్ వాట్ వీఆర్. యు ఆర్ యువర్ చాయిస్. నువ్వు ఏమిటనేది నీ చాయిస్. చాయిస్ ఈజ్ యువర్స్. స్పష్టంగా ఒక పక్క భజన చేసేటువంటి ఉద్యోగ సంఘ వ్యవస్థ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, నిబద్ధతతో కూడిన సంఘం, ధైర్యంతో కూడిన సంఘం, మాతో పాటు కలిసి వచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు కలుపుకుని ఏర్పడిన పటిష్టమైన ఐక్య వేదిక. మేము నెంబర్ ఎంతమంది ఉన్నామనేది సమస్య కాదు. మా మాట ఎలా ఉన్నది, మేము ఏ అంశాన్ని లేవనెత్తుతున్నాం, ఏ రకంగా వాదన వినిపిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సంఖ్యాపరంగా చూస్తే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కడప నుంచే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకి ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘానికైనా తమ మీద తాము నమ్మకం ఉంటే, ఎవరి సంఘంలో నాయకుడిగా వాడిని ఎన్నుకున్నాం రాసుకోవడం కాదు, ఉద్యోగులందరూ కలిపి ప్రతి ఉద్యోగి ఈ నాయకుడు ఎవరైనా ఓటేసే విధానానికి ఒప్పుకోవడానికి ముందుకు రమ్మని సవాలు విసురుతా ఉన్నా. ఆ రకంగా ఉద్యోగులందరూ ఎవరిని ఎన్నుకుంటే ఆ నాయకుడితో ప్రభుత్వం చర్చలు జరపాలనేటువంటి